మనోహర నా హృదయమునే మరచినానంత. ఏంటో సార్, మనో గారిని చూడగానే నా హృదయం అంతా మనోహరంగా మారిపోయింది. అంతేనా? నేను తేడా అనుకున్నా. అభిమానిగా మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం అయ్యా. ఎక్కడో దెబ్బ కొట్టేశారు మేడం మీరు. మరి నన్ను చూసి పాడకుండా అక్కడ చూసి పాడితే నాకు కోపం వచ్చింది. మీ గురించి పాడడానికి పాటలు చాలా మేడం. ఈ రోజు ఇప్పుడు మామూలుగా జర్నీ చేయాలంటే బండి మీద ప్రయాణం చేస్తే బాగుంటది, కానీ కారులో వెళ్తే ఇంకా బాగుంటది. కారు వదిలేసి బస్సు మీద వెళ్తే ఇంకా బాగుంటది. బస్సు కూడా వదిలేసి ట్రైన్ లో వెళ్తే ఆ మజా వేరండి. అసలు రైలు గురించి చెప్పాలంటే అండి, ఆడపిల్ల కాళ్ళకి పట్టాలందాం, భారతదేశానికి రైలు పట్టాలందాం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను పండగకి మా ఊరు వెళ్తున్నాను, ట్రైన్ కి టైం అయిపోతుంది. వస్తాను సార్, వస్తాను మేడం, వస్తాను. బాయ్. హ్యాపీ జర్నీ. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోవు లంకటక ఎక్స్ప్రెస్ బయలుదేరేటప్పుడు సిద్ధంగా ఉన్నది. జప్పగలదు ఎక్కేసేయండి. రైలు 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 ఆపాలి 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 ఆపాలండి రైలు. చెప్పు ఎక్కడో పడిపోయిందండి ఒకటే. చెప్పేసింది నువ్వేనా? నేనేనండి. మీరు ఇస్తారా? అవునండి. పర్ఫార్మెన్స్ చూసి జనాలు ఇస్తారేమనుకున్నాను. ఏంట్రా ఏంటి రెండో చెప్పు ఎక్కడో ఉండాలి. అదిగో చూడు, పక్క బోగిలోకి వెళ్ళిపోయిందా. ఫోన్ మాట్లాడితే చెప్పులు కూడా ఎక్కడ పడతాయని చూసుకోరు జనాలు. ఫోన్ లో అంటే అంతలేండి ఈ మధ్య అందరు. గురుగారు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను ఎక్కడికి వెళ్ళండి, రైలు తీసుకెళ్తుంది. మీరేడుకో తేడా ఉన్నట్టున్నారు. నన్ను చూసిన ప్రతి ఎదవా ఇలాగా అంటాడు గురుగారు. అదే మాట్లాడుతున్నారండి మీరు? అంటే ఎదవల గురించి మాట్లాడుతున్నాను సార్, మీ గురించి కాదు. ఆకలి వేస్తుంది. ఏంటి గురుగారు అది? దద్దోజనం అండి. చూసారా, దద్దోజనం పేరులోనే ఉందో జనం అని. మనం తినేటప్పుడు అందరికి పెట్టాలండి, అప్పుడే దద్దోజనం. నాదది తీసుకోండి గురుగారు. నాకేముంది ఇందులో? అంటే మీరు ఒక్కళ్ళు తినితే మిమ్మల్ని పెద్ద దద్దోజనం అనుకుంటారు. నాకు ఆకలి వేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయమంటాం? వస్తుందండి, ఏదో ఒకటి అమ్ముకోవడానికి వస్తుంటాయి కదండి. బాబు గురుగారికి బిర్యానీ ఇవ్వమ్మా. ఇదిగోండి. దద్దోజనం తింటే తిన్నావు కానీ బిర్యానీ ఇస్తుంది. థ్యాంక్స్ అండి. డబ్బులు ఇచ్చేయండి. డబ్బులు లేనటువంటి ఎవరు తింటున్నారు? నువ్వు ఇప్పించలేదా? మీరు తింటున్నారు కదండి, మీరే డబ్బులు ఇచ్చేయాలా? నేను చెప్తాను, నా దద్దోజనం మొత్తం మీరు తినేరు కదా. ఇదంతా నాకెందుకు? నా డబ్బులు నాకేంటి? ఇదిగో 500. నా దగ్గర చిల్లర లేదు. ఆయన అడిగాడమ్మా, ఇంకో డబ్బా చెప్తాను తీసుకోండి. నువ్వు నా డబ్బులతో నువ్వు తింటావండి. పర్లేదండి, మీ డబ్బులు ఏంటి, నా డబ్బులు ఏంటి. ఈ రోజు మీ దగ్గర ఉంటాయి, రేపు నా దగ్గర ఉంటాయి, రేపు ఈయన దగ్గర ఉంటాయి. తిరుగుతుంటాయండి అలా. ఏదో నాకేం తెలియదు, నాకు మిగిలిన 100 కూడా చిల్లర లేస్తాను నా దగ్గర. పర్లేదమ్మా, ఉంచుకో, టిప్ ఉంచుకో. నా డబ్బులు రా. ఈ బిర్యానీ తిన్నప్పుడు తినరండి. ఏమన్నా మీరు తిన్న చెప్తాను. నేను తర్వాత తింటారా? అది తిన్నారు కదండి. ఏం చేస్తున్నావు అంటే గోదావరి వెళ్ళిపోతుందేమో అని చూస్తాను సార్. వెళ్ళిపోతే ఏంటి ఇప్పుడు? అంటే డబ్బులు వేస్తారట, డబ్బులు ఎత్తే పుణ్యం వస్తారంట గోదావరిలోంచి వెళ్ళినప్పుడు. పుణ్యం వస్తుందా? పుణ్యం నాకు వచ్చారు బాబా. నా డబ్బులు వేసేమంటరా? పుణ్యం వస్తుందండి, ఏం పర్లేదండి. మీరు ఏది ఏమైనా కానీ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ట్రైన్ జర్నీ ఉండదు కదయ్యా. అప్పుడు పట్టాల మీద నడుచుకుంటే వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? సార్ అవసరమా అశోక్? అయ్యో బాబా! ఏంటి బాత్రూమ్ వచ్చిందా? ఎందుకు పడినాడు? ఏమైపడినా? పల్లీలా? కానికా చైన్ ఎందుకు లాగమన్నా నువ్వు? పల్లీలు వెళ్ళిపోతానండి, బొట్టెట్టుకుని అమ్ముతున్నాడు. నాకు చాలా ఇష్టం అండి. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? గారు. అరే నిజం చెప్పండి, ఇద్దరు చైన్ ఎవరు లాగారు? అంటే లాగింది నేను సార్, లాగమంది ఈడు సార్. అంటే ఇప్పుడు పెనాల్టీ లాగమన్నోడు కట్టాలండి, లాగినోడు కట్టాలండి. లాగినోడే కట్టాలి. అది లాగింది నేనే సార్, కానీ లాగమంది ఈడు సార్. అయితే నువ్వు కట్టు దా. అరే ఎందుకు కడతా సార్ నేను? ఫైన్ కడతావా, స్టేషన్ కి వస్తావా? కట్టాను సార్, ఎందుకు గొడవ? డబ్బులు ఎవరన్నా? సంక్రాంతికి వెళ్తున్నాను రా, డబ్బులు లేవు నా దగ్గర. వెళ్తున్నాము మేము, సంక్రాంతికి వెళ్తున్నాం. 2000 కాకపోతే 12,000 కడతా అండి. ఎక్కడ తెచ్చామన్నా 12,000. సంక్రాంతికి వెళ్తా ప్లీజ్ రా. కూర్చోండి గురుగారు. మీరు ఆయన పక్కన కూర్చోకండి, ఫస్ట్ ఎప్పుడు బుక్ అవ్వడానికి వస్తాడు. చూపుతారండి. ఏం మాట్లాడతారో నువ్వు? ఈప్ మీద దొరదేస్తుంది, గోకుతారని అడుగుతా. అలా లేదు రాదు, ఏదో దాని గోకుతారు అన్నట్టుంది. మర్యాదగా మాట లేడీస్ ని పట్టుకుని దాన్ని దీన్ని అంటారంటే మీరు. అది ఇంకా
కొడుకున్నోడా? అయ్యో బాబాయ్ బాబాయ్ ఎలా కొనిపించారా? మాట్లాడతావు నువ్వు సభ్యత నేను ఇంకోసారి మాట్లాడే ఉంటుంది పెళ్ళి అయిందండి అవలేదు నిజమేనండి అయ్యి ఉంటే బండికి వెళ్ళేవారు లేదు కాబట్టి రైలు బండికి వచ్చారు ఇంకొకసారి మాట్లాడో చంపేస్తాను ఏమనుకున్నావు నోరుమై నోరుమూసాయి ఏమండి బాత్రూమ్కి వెళ్ళి వస్తాను ఇక్కడే ఉంటారు కదండి ఉంటాను కొద్దిగా పెట్టి చూసుకుంటారా చూతానులే మీరు ఆయన చూసుకోండి బాత్రూమ్ కడగలేదు నువ్వు నీళ్ళు బాత్రూమ్ లో నేను ఎందుకంటే నా ముందు నీళ్లు కొట్టాడు ఎట్టండి చిచ్చి ఎవరు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది? గురువు గారు ఇద్దరులో చివరికి ఎవరు వెళ్ళి వచ్చారు? నేనే సార్ అయితే నువ్వే ఫైన్ కట్టాలి. అదిగా సార్ నువ్వు స్వచ్ఛ భారత్ కి తూట్లు పొడిచావు, నువ్వు ఫైన్ కట్టాలి ఇప్పుడు. డబ్బులు లేవు సార్ నేను సంక్రాంతికి వెళ్తాను నేను సంక్రాంతికి వెళ్తున్నా కట్టండి అరే స్టేషన్ కి వస్తావా సంక్రాంతికి వెళ్తావా? కట్టండి వెళ్ళిపోండి ఒరే నీకు ఎక్కడ దండం పెట్టమని చెప్పరా అక్కడ పెడతాను రా ఊరుకోండి సార్ ఏమాటాడుతావు నాకు దండం పెట్టమేట అంటున్నాను సార్ కూర్చో అన్ని టికెట్ ఏది ఆయన దగ్గర టికెట్ కూడా లేదా? ఈ సీట్ నీది కాదు లేదు నేను పడుకోవాలి మీరు బుక్ చేసుకున్నారండి మరి నా సీట్ ఇది గురుగారు మళ్ళీ మనమాట మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? అనకాపల్లి వెళ్తున్నాను. అయితే నేను అన్నవరంలో దిగేస్తాను కొద్దిగా లేపుతారండి? అమ్మయ్య ముందు దిగిపోతుంది దరిద్రం లేపుతానులే గురుగారు లేపుతారు కదండి? లేపుతానయ్యా. ఆయన స్కిట్లు లేపమంటే లేపడు కానీ లేపుతాడులేండి. అశోక్ ఫ్రస్ట్రేషన్ లేపుతారు కదండి? ఒరే పడుకో మగరా లేపుతానని చెప్పాను కదా. అన్నవరం 4 గంటలకు వచ్చా నేను లేపుతాను మర్చిపోకండి పడుకో. పల్లి బఠానీ పల్లి చౌదరి ఎందుకు వచ్చేరుతున్నావు అంటే మీరు పడుకున్నారు లేదా టెస్ట్ చేస్తున్నానండి. అంటే మళ్ళీ నేను నిద్రపోతే అన్నవరంలో ఇలా పడుకుంటే ఏదో చేస్తాడు మాలకు పడుకుంటాను. నిన్ను పడుకొని ఇచ్చేలా లేడు ఆయన. నిద్ర రాకుంటుందండి ఏమన్నా 4 డబ్బులు వచ్చి పళ్ళు ఏమన్నా చెయ్యాలా? ఏ జీవన తరంగాలలో దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధమో కడుపు చించుకు పుట్టిందొకరు నోటికి నిన్ను మోచేదొకరు. ఏం చేస్తున్నావురా అంటే మీరు అనవసరంగా ఫైన్ కట్టేసరి కానీ దాన్ని రికవరీ చేద్దామని ఇలాగే ప్లాన్ చేస్తాను. ట్రైన్ వద్దు ఏమొద్దు నేను ఎక్కడ దిగిపోతా. గురుగారు గురుగారు ఏమైంది? నేనే లాగాను అది కాదు 10,000 తీసుకోండి. ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్లాట్ఫామ్ మీద లాగానా పొన్న డబ్బులు నాకు ఇచ్చండి. సారీ చైన్ లాగినందుకు డబ్బులు 1 తీసుకుంటాం. second will not be. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడండి. అదే గురుగారు భలేవారు రండి చెప్తాను కొట్టకూడదని వదిలేస్తారు అలాగే సార్ గురువు గారు అంటే డౌట్ సార్ నువ్వు నన్ను చెప్తా ఏం చెప్తాను నన్ను ఏం గురుగారు అన్నవరం వచ్చేసి నేను కూడా దిగేస్తాను ఇంకెందుకండి. గురువుగారు మనం రాంగ్ ఎంట్రీ ఇచ్చినట్టున్నాం. మన కోత వేరే ఉంటుంది. మన కోత వేరే ఉంటుంది కదా. బలానంటి ఓయ్ తమ్ముడా వేలు బలానోయ్ దాదానా అలాంటి పోయి తమ్ముడా వేలు బలానోయ్ దాదానా తడిగల జంతరి థా. గురువు గారు నాదొక సందేహం. ఏమిటది? పేరు పక్కన దంపుడు తగిలించారంటే ఇంట్లో ఉండదు కాబట్టి పేరు పక్కన పెట్టుకున్నాడు ఆయన. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు టైమింగ్ పంచలే నా మీద పంచలేకు తెలిసిందా? అలాగే గురువు గారు. ఓకే నాయనా. మరి ఈ రోజు మన దంపుడు రాఘవాల బుర్రకథ బృందంలో ఈ రోజు మన ప్రేక్షకులకు తెలియజేయబోయే కథ ఏంటో తెలుసా నాయనా? ఏంటి గురువు గారు? ఒక సరికొత్త పాత కథ. సరికొత్త పాత కథ. ఒక భర్త కథ. ఒక భర్త కథ సరికొత్త పాత కథ ఏంటి గురువు గారు? ఎందుకంటే ఎప్పుడప్పుడే అయిపోయినట్టుంటుంది మళ్ళీ అప్పుడప్పుడే మొదలవుతుంది నాయన. ఏంటది? టార్చర్. అయ్యో
ఒక భర్త గురించి చెప్పాలంటే భర్త అనేవాడు అర్రే చల 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 బిర 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 పొద్దున పొద్దున లేచరా కళ్ళు ఎర్రగా చేసేరా భార్య గజగజ పడికరా కాఫీ తెచ్చి ఇచ్చరా ప్లేట్లో టిఫిన్ పెట్టరా తగ 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 తినేరా నిమిషం పైకి తిప్పిరా పులిలాగా నడిచరా ఎదురుగా పెళ్ళం వచ్చరా కళ్ళు పటపట కొరికెరా కొబ్బరిలాగా దూకిరా చర్రని పెళ్ళం తోసరా అలాగా ముందుకి నడిచరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కలనా? కళ అంటే ఎంతకి కళ. ఈ కథ వింటున్నప్పుడు ఊరు ఊరులా వాడవాడాలా దేశ దేశాల్లో ఉన్న భర్తలందరూ కూడా ఆహా ఎంత మంచి కళ, ఈ కళ నిజమైతే బాగుంది కదా అని ఆశపడతారు. ఎక్కడ దాకా ఎందుకు నాయనా, మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఆహా ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. కరెక్ట్ చెప్పావు రాఘవా. ఆ విషయం మీకెలా తెలుసు? నేను చెప్పే కథ ఏంటి? భర్త కథ. అయినా ఒక భర్తే కదా నాయన. ప్రతి భర్త కూడా బెబ్బులు పుల్లాగే బతకాలనుకుంటాడు. కానీ నాయన నాణానికి రెండో కోణం కూడా ఉంటుంది నాయన. ఏమిటి? అక్కడ భర్త పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి. అయ్యో పొద్దున్న లేచెరా బెల్లం తన్ని లేపెరా ఇల్లు వాకలి ఊడ్చెరా బెల్లంకి కాఫీ ఇచ్చెరా ముగ్గులెన్నో పెట్టెరా బట్టలన్నీ ఉతికెరా. అయ్యో ఊరుకో నాయన, శాంపుల్ ముక్కకే నువ్వు ఇలా గుండె బద్దలయ్యేలాగా ఏడుస్తున్నావే. ఈ భర్త కథ నేను ఊరు ఊరా వాడవాడ దేశాలన్నీ చెప్పి చెప్పి ఎడవడానికి కంట్లో నీళ్లు లేకుండా ఇంకిపోయాయి నాయన. నా బాధ అది కాదు గురువు గారు, మీరు ఇల్లు ఉడవడం గురించి మర్చిపోయారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పు? ఇదేం కథ? భర్త కథ. నేను భర్తే కదా. అప్పుడే చదివింపులు మొదలయ్యాయి నాయనా. అయితే చదవండి గురువు గారు. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పడిగారు నాయన. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఓ 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్న బాబుని, బెజవాడ కనకదుర్గమ్మని, సింహాద్రి అప్పనని, శ్రీశైలం మల్లనని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నావు నాయన. అసలు ఆ భర్త ఎలా ఉంటాడో చూడాలని ఉందా నాయన నీకు? చూడాలని ఉంది. అది ఒక హైదరాబాద్ అని ఒక చిన్న కుగ్రామం నాయన. ఆ గ్రామంలో నాగి అని పిలువబడిన 4 పదులు నవయువకుడు కలిగిన ఆయన. ఆయనకి కుదరక 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 ఒకసారి పెళ్లి చూపులకి డేటు కుదిరింది నాయన. ఆయన పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఆ చూడముచ్చటైన సంఘటన, దుస్సంఘటన ఎలాగుంటుందో చూస్తావా నాయన? బలానంటి రాధా, పెద్దలు మన ఇద్దరికి పెళ్లి నిశ్చయం చేశారు. నేను నీకు ఇష్టమేనా? నన్ను బాగా చూసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను రోజు మందు తాగేసి వస్తాను, ఓకేనా నీకు? అయితే లాస్ట్ లో నాకు ఈ పిల్లలు వచ్చింది, నాకు పెళ్లి కావాలి. గురువు గారు ఏమిటి మీరు ఆడవాళ్ళ మీద అభాండం వేస్తున్నారు? ఏం లేదు, పెళ్లి చూపులప్పుడే మగవాళ్ళు ఆడవాళ్ళు నోరు నొక్కేస్తున్నారు. ఎక్కడ నొక్కేస్తున్నారు చూడండి, అంతా అతగాడే మాట్లాడాడు కాబట్టి ఆవిడ మాత్రం బుర్ర ఊపడం తప్ప పన్నెత్తి మాట్లాడిందా? పెళ్లి చూపుల్లో ఆడవారు మాత్రమే బుర్ర ఊపుతారు, మరి పెళ్ళైన తర్వాత మగవారే బుర్ర ఊపుతూ ఉంటారు నాయన. అంత దీనంగా ఉంటుంది నాయన. బతుకు నిజంగా ఆడవాళ్ళ మీద అభాండం వేస్తానంటున్నావు. మీ భార్య గురించి నీవు ఏదో చెప్పాలనుకుంటున్నావు. నా భార్య బంగారం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అలా చెప్పకపోతే చంపేస్తానంటుంది సార్. అయ్యో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మీరు? ఇక్కడ బుర్ర కథ చెప్పడానికి వచ్చారా? రైతు బజార్లో అది కొంటాం ఇవి కొంటాం అని చెప్పడానికి వచ్చారా మీరు?
పెళ్లి చూపుల గురించి ఒక్క మాటలో చెప్పాలని ఉంది నాయన. చెప్పండి గురుగారు. చూపులు కావవి సూలాలే, బాధలన్నిటికి మూలాలే, వచ్చెను ఇంటికి ఇల్లాలే, కన్న కళ్ళలన్నీ కళ్ళలే, ఎర్రగడ్డకి వెళ్ళాలే, తెలిసే లోపు పిల్లలే. ఇంకా తర్వాత పెళ్లి చూపుల తర్వాత జరిగే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది. దాన్ని కూడా ఏమిటో కళా పోషకులు మళ్ళీ కూడా మనకి ఇంకొక చదివింపు తీసుకొచ్చారు. మరి పెద్దలు రాఘబాబు గారు దంపుడు రాఘవ బుర్ర కథని విని ఆనందించి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ 10,000 రూపాయలను చదివించారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకెందుకు నాయన ఆలస్యం, పెళ్లి చూపుల తర్వాత వచ్చే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది నాయన, దాన్ని చూదురు అని పదండి. రాదా రాదుగా కొట్టారంటే మళ్ళీ ఇది కాదు. ఇప్పుడు మనం రింగా ఆడుతున్నాం తెలుసా నీకు. నేను ఎందులో రింగ్ వేస్తానమాట, నువ్వు దాన్ని పట్టుకోవాలి. ఓకేనా? వేస్తున్నా వేస్తున్నా వేసేస్తా. నాకే దొరికింది. చూసారా నాయన, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన పెద్దలు మనకి పెళ్లిలోనే హింట్ ఇస్తారు నాయన. పెళ్లిలోని ఒక ఉంగరం కోసం ఇలా కొట్టుకు చస్తున్నాడే మగవాడు, రేపు పెళ్ళయ్యాక తనకు కావాల్సిన ప్రతి దాని గురించి కొట్టుకు చావాల్సిన ఒక హింట్ ఇస్తారు. ఇప్పుడు ఇందాక బిందె దగ్గర కూడా ఒక హింట్ ఉన్నట్టు ఈ గుండం చుట్టూతో కూడా ఏమైనా హింట్ ఉంటుందంటారా? తప్పకుండా చెప్తాను నాయన. ఏమిటండి? పెళ్ళయ్యాక ప్రతి మగవాడి జీవితం పెద్ద అగ్నిగుండంలో పడిపోతుంది ఆయన. అంత పెద్ద సెగని ఒకేసారి తట్టుకోలేడు కాబట్టి ముందే చిన్న గుండం దగ్గర చిన్న చిన్న సెగతో అలవాటు చేస్తారు. పెళ్లికి ముందు ఇవన్నీ అలవాటు అయిపోతాయి గురుగారు, తర్వాత చిలకా గోరింకల్లా వాళ్ళే ఉంటారు. దూరం నుంచి చూస్తే భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగే ఉంటారు నాయన, దగ్గరికి వెళ్ళి చూస్తే గెద్దా కోడి పిల్లల్లా ఉంటారు నాయన. మళ్ళీ చదివింపులు వస్తున్నాయి నాయన. ప్రేక్షకులకి చదివింపుల గురించి కూడా తెలిసిపోయినట్టుంది. మరి ఇప్పుడు చదివింపులు ఎవరు చదవాలో చూడాలి కదా మనం. అవును, దంపుడు రాఘవ బుర్ర కథని విని ఆనందిస్తూ అభినందిస్తూ శ్రీయుతులు రోజమ్మ గారు 10,000. రోజమ్మ గారు కూడా 10,000 అంటే నాగబాబు గారితో పోటీ పడుతున్నారు. సంతోషం. రోజమ్మ గారు 10,000 కొరడా దెబ్బలు. ఇది మనది కాదేమో గురువు గారు. అంత కాదు, చీటి పంపించేయడం బెటర్. రాంగ్ ఎంట్రీ గురువు గారు. తర్వాత ఇస్తాలే, ఇప్పుడు దీంతో పని ఉంది. పెళ్లి తర్వాత భర్త సంఘటన ఎలాగుంటుందని మీ అందరికీ తెలియాలి కదా నాయన. ఆ దుస్సంఘటన కూడా నేను చెప్పే కంటే మీరందరూ చూస్తే ఆనందంగా ఉంటుంది. అవును. బలానంటి పోయి తమ్ముడా మేలు బలానోయ్ కాదానా. అంటావా? చీర బాగుందని చెప్పావు ఎప్పుడన్నా? నేను వండింది తిన్నావా? అడిగావా? పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజుల వరకు మగవాడి బతుకు బాగానే ఉంటుంది నాయన. ఆ తర్వాత ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి గురువు గారు. అయ్యో పెళ్లికి ముందు సూపరు, పెళ్ళయ్యాక వాడు స్వీపరు, పిల్లలకి మార్చాలి డైపరు, పెళ్ళాలు ప్రేమని చూపరు, రాత్రి అయితే కట్టాలి లుంగి, భర్త బతుకైపోయింది పుంగి. తందాల దేవనందనానా పండగొస్తే పట్టు చీర, పెళ్ళన్న వాడిని పట్టుకు చీర. మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు చెప్పిన దానికి నాగబాబు గారు నవ్వారు, కానీ మీరు ఇక్కడ లాజిక్ మర్చిపోయారు. ఏమిటది మ్యాజిక్? రోజా గారు కూడా మనకు మార్కులు ఇవ్వాలి. వస్తున్నాను నాయన, ఆ విషయానికి కూడా వస్తున్నాను. ఇంతవరకు కూడా నేను భర్తల గురించి గొప్పగా చెప్పాను, భార్యలను ఆడిపోసుకున్నానని భార్యామలందరూ అనుకుంటూ ఉంటారు. అవును, కానీ అలా ఎందుకు చేస్తాను ఆయన? భార్య లేకపోతే భర్త ఎక్కడుంటాడు? భార్య అంటే ఎవరు? ఆది పరాశక్తి. ఆడదంటే ఎవరు? ఆది పరాశక్తి. భార్య వల్ల నీకు 90% హార్ట్ అటాకులు దూరం అయిపోతాయి నాయన. భార్య వల్ల నీకు మనశ్శాంతి వస్తుంది నాయన. భార్య వల్ల నువ్వు నిండు నూరేళ్లు హాయిగా సుఖంగా వర్ధిల్లుతావు నాయన. కాకపోతే ఒక్క విషయం నాయన, ఏమిటి గురించి? నీ భార్య అయి ఉండకూడదు.
ఏంట్రా ఎలా చెప్పాను అనుకున్నా అదే. ఈ దంపుడు రాఘు బుర్ర కథలో ఒక భర్త కథని ఎంతో చక్కగా చెప్పాను. గురువు గారు ఈ కథ అయిపోయింది కదా, ఇక కొత్త కథలు ఏవి లేవా? ఎందుకు లేవు నాయన? చెప్పండి. ఈ కథ తరుపరి అనసూయమ్మ కథ చాలా బాగుంటుంది నాయన. అనగనగనగనగనగనగనగన అనసూయున్నది, యాంకరనన్నది జనం బలి. అదేంట్రా అలాగన్నది? చలం బలా తప్పు కదా, అలా అనకూడదు. ఏయ్ వస్తున్నారు, అనసూయ గారు కూడా ఏవో చదివింపులు ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. లోలో ఉన్నది ఫ్లోలో వచ్చేసింది. అయ్యో! దాంట్లో నుంచి కథ అయిపోయింది. Come on baby, come on baby. నమస్తే సార్. నమస్తే మేడం. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నాకు కొంచెం కోపం ఎక్కువ సార్, అందుకే నాకు ఇంతవరకు పెళ్లి అవట్లేదని అందరూ అంటుంటారు. ఒక పెళ్లి అవుతుంటే పీటల మీద కూర్చున్నా. ఒక పెద్ద ఆయన వచ్చి లేట్ మ్యారేజ్ అనుకుంటా అన్నాడు. పీట తీసుకుని కొట్టా. కేసు ఇప్పటికీ నడుస్తుంది, బెయిల్ మీద బయట ఉన్నా. అందుకే కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నా, కోపాన్ని దూరం చేసుకుందాము అని. 10 నుంచి అంకెలు వెనక లెక్క పెడితే కోపం తగ్గిపోద్దండి. ప్రాక్టీస్ చేస్తున్నాను, బాగుంది. ఇలా లెక్క పెడుతుంటే 10, 9, 8. పక్కింటోళ్ళు ప్రశాంతంగా ఉండరండి అసలు. 10, 9, 8, 7, 6 10, 9, 8. సార్ పేపర్ అక్కడ పెట్టమ్మా. మీరు ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు సార్? నీకెందుకురా? అంటే ఎప్పటి నుంచో ఒక్కళ్ళే కనపడుతున్నారు కదా అని. అంటే నువ్వు పేపర్ వేస్తున్నావు, డజన్ మంది ఇంట్లో కనిపించాలా? 10 9, 9 8. చంపేస్తానే అనుకుంటావు. 10, 9, 8 7 7 6 5. 10, 9, 8. ఏమండి హనుమంతరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురునాథరావు గారు. బాగున్నారా? బాగున్నా సార్. రెండు కూర్చొని చెప్తాను. ఈ మధ్య కోపం తగ్గించుకోవడానికి ఈ మధ్య 10 నుంచి అంకెలు వెనక్కి లెక్క పెడుతున్నాను. మీరు కూడా తగ్గించుకోవాలి. నాకేం కోపం లేదే. కోపం కాదు సార్, పొట్ట. అందుకనే ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. చేస్తూ ఉండాలి మీరు ఎప్పుడు. సరే మరి వస్తానండి. ఆగండి, అలా వెళ్ళిపోతే ఎలాగా? రాక మా ఇంటికి వచ్చారు కదా, కాఫీ తాగాలని మీరు. ఓ వై నాట్, కాఫీ ఇవ్వండి. ఇస్తాను. ఏమిటో మరి మర్యాదలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య. థ్యాంక్స్ అండి. తాగండి. ఎలా ఉంది సార్? బ్రహ్మచారి కాఫీ కదా, బ్రహ్మచారి కాఫీ కదా, బానే ఉంటది. ఏంటి అటు తిరిగారు? కంట్రోల్ చేసుకుంటున్నానండి. అంత కంట్రోల్ చేసుకోలేనప్పుడు పెళ్లి చేసుకోబోయా, పెళ్లి చేసుకోబోయా. ఎన్ని రోజులు అయింది దీని ఇంటికి ఎంత డస్ట్ వస్తుంది? నాకు తెలియదు. నా పెళ్లి గురించి నీకెందుకు? 10, 9. ఇంకొకసారి ఎప్పుడైనా పెళ్లి గురించి మాట్లాడామంటే సారీ సార్, సారీ ఏమనుకోకండి. 10, 9, 8. కొట్టాలని కాదు సార్. 7, 6. ఏమేం సార్? మీరు ఓటు వేయలేదా? ఏమి వేస్తామని వేయలేదు సార్. ఓటు అంటే జస్ట్ ఓటు కాదురా, మన భవిష్యత్తుకు రూటు. ఓటు ఇచ్చారు. అయ్యో ఏమనుకోకుండా. 10, 9. క్యూలో ఎవరు నిలబెడతారండి? వేయలేదు సార్. సినిమాకి వెళ్ళినప్పుడు నిలబడలేదురా నువ్వు? క్యూలో నిలబడతాను. బస్ ఎక్కిన ఓటు ఏ వేలు తెస్తారా? ఇదే వేలుతో కదా. అంత ఓవర్ యాక్షన్ చేస్తావరా? ఇక్కడే ఉంది కదా. 10, 9, 8, 7, 6. అయ్యో 7. అమ్మా ఆగు, ఏం చేస్తున్నావు తల్లి? రాత్రి మిగిలిపోయిన సద్దన్నం పడేస్తున్నాను. దాన్ని పులిహోర చేసుకుని తినొచ్చు కదమ్మా. సద్దన్నం తినడం మా ఇంట వంట లేదు. మీ ఇంట వంట లేకపోవడానికి నువ్వేమన్నా వంశంలో పుట్టేవే నువ్వు? నువ్వు ఆ గురునాథం గారు వైఫే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాని వాల్యూ తెలుసా నీకు? 1 కేజీ బియ్యం పండించడానికి ప్రతి రైతు 7,000 లీటర్లు నీళ్లు వాడతాడు తెలుసా? ఆ నీళ్లు తెలుసా?
ప్రభుత్వాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డ్యాములు కట్టి కాలువల ద్వారా నీరు రైతు దగ్గరికి పంపిస్తే ఆ రైతు దుక్కు దున్ని వరి పండించి కోత కోసి కుప్పనూర్చి వరి మిల్లుకు పంపిస్తే వాడు బియ్యం చేసి బస్తాలో వేసి దాన్ని మీ ఇంటికి పంపిస్తే మీరేం చేస్తున్నారు? సీరియల్ చూస్తా బియ్యం ఏరుతా సగం బియ్యం బయట పారేసి ఆ తర్వాత సీరియల్ చూస్తా చేతికి ఎంత బియ్యం దొరికితే అంత కొండలో వేసి కొండడు అన్నం ఉండి ఎంత తిని మిగతాది ఆవిడ ఎవరు అనుకున్నావో తెలుసా? మా ఆవిడ. ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యా, ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యా. ఎందుకు కొట్టాలి? రోజు అతను నాకు పెడుతుందయ్యా. నువ్వు తినలేవా? తినలేవా? తిను 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 తిను. ఎలాగుంది? అద్భుతంగా ఉంది. మరి అద్భుతంగా ఉంటే ఎందుకు పారేస్తున్నారు? కంట్రోల్ కంట్రోల్. నెక్స్ట్ ఎవర్రా? నేను మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అలాగే 10, 9, 8, 7. అయ్యో, కోపడకండి. ఎందుకు మీరు అలా కోపడతారు? ఏ పర్లేదు, నేనేం అన్నండి. మనందరం కలిసిమెలిసి మంచి పనులు చేసుకుని వెళ్ళిపోయి ఎందుకు కొడతానండి? మీరు ఎంత బాగా అంకెలు లెక్క పెడుతున్నారు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు? బజార్ కా? వెళ్ళండి. ఆగండి. అది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కూరగాయలు వేసుకోవడానికి. మైకాకాయ తెలు ఇంకా వాడుతున్నారా? మీకు అర్థం కాదు. మైకాకాయ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? చెప్పు. ఊపిరాడిందా? దిక్కుమాల మైకాకాయతో నేలలో కలవడానికి 400 సంవత్సరాలు టైం పడుతుంది. భూమికి ఊపిరాడకుండా పోతుంది నీళ్ళంటి వాళ్ళ వల్ల. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీరు ఆవేశం తగ్గించి ఆసనం వేసుకొని కూర్చోండి. అలాగే అండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఈ పిచ్చి మొక్కలు ఒకటి ఇంటి ముందు పిచ్చి పిచ్చిగా పెరుగుతున్నాయి సార్. పీక్ అవతల పడేస్తే అయిపోతుంది పని. గురునాథం, ఏం చేస్తున్నావు? మొక్క అడ్డంగా పెరిగితే పీక్ అవతల పడేస్తున్నాను సార్. అవునా? ఖచ్చితంగా పడాలి ఇప్పుడు. అబ్బా, ఏంటి అలా పీక? వెంట్రుకలు కూడా వచ్చినాయి. అయ్యో నిజంగా నొప్పి పెట్టిందా? వెంట్రుకు పీకితే ఇంత నొప్పి పెట్టిందే, వేళ్లతో పీకేస్తున్నావు, దానికి ఎంత నొప్పి పెట్టాలి? అది మొక్క సార్, కలుపు మొక్క. అది కలుపు మొక్కే, నువ్వు నలుపు మొక్క. సమాజానికి పట్టిన బలుపు మొక్క. మొక్కకి ఒక చెంబు నీళ్లు పోస్తే అది చెట్టు నీడిస్తుందిరా. ఆక్సిజన్ ఆక్సిజన్ ఇస్తానని మేడం గారు కూడా చెప్పి, నువ్వు చస్తే తగలబెట్టడానికి కలప కూడా ఇస్తుందిరా. 10, 9, 8, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10 లక్షలు అప్పు కావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి 10 లక్షలు పడితే కోపం వస్తుంది కదా నాకు. అర్థం చేసుకోవాలి కదా వీడు. అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా వీడు. నాకొద్దు సార్, మీరు కోపం తగ్గించుకోండి. 10, 9, 7, 6. మీరు 8 మర్చిపోయారు సార్. మర్చిపోతే నాకెందుకు, నేను వెళ్ళొస్తాను సార్. ఆగు. నీ డైలాగ్ నువ్వు చెప్పు, నా యాక్షన్ నేను చెయ్యాలిగా. సార్, మీరు పొట్టనుంటే మీకు మంచి సలహా చెప్తాను సార్. ఏంటండి అది? మీకు మంచి సంబంధం చూశాను. సంబంధమా? ఆ అమ్మాయి కొందన బొమ్మలాగా ఉంటుంది. మీరు అంటే రేపే పెళ్లి. కోపం అన్న విషయం చెప్పారా? కోపం అనేది పెద్ద లోపం కాదు. తర్వాత అడ్జస్ట్ అయిపోవచ్చులేండి, ఏం పర్వాలేదు. మరి పదని చెప్తాను, మీకు ఇప్పుడే పెళ్లి. అబ్బా, పెళ్లి కల్లా వచ్చేసింది మీకు. రండి చెప్తాను. పెళ్ళైన మరుసటి రోజు అందంగా లేనా అసలేం బాలేనా లేవుగా జోకేసా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంత నాట్ ఏంటమ్మా? గుడ్ మార్నింగ్, 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బ్యాలెన్స్ అయింది, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. అరే 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 గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్.
ఏంట్రా ఏంటి ఏంటి నువ్వు? ఊర్లో వాళ్ళందరినీ కొట్టడం కాదు, ఇప్పుడు ఇంట్లో దాన్ని కొట్టుకోలేక వస్తున్నాడు అక్కడ. ఇలా రా, గురునాథం. ఇంతవరకు ఒకరే, ఇప్పటి నుంచి ఇద్దరు కొడతారు. సార్ నేను ఆఫీస్కి వెళ్ళాలి సార్, టైం అయింది, వస్తాను. పర్లేదు, ఇక్కడ కొడితే అక్కడ పడతాం. ఇలా ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? సార్ సార్ మీకోసమే సంబంధం ఏరుకోరు మరి తెచ్చాను సార్. నా కోపం చెప్పంటే సర్దుకుపోతాను అన్నావు కదరా. ఆయన ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చావు నువ్వు? మా ఫ్రెండ్. అసలు ఇద్దరిని కొట్టడం కాదు. మూడు, రెండు, రిలాక్స్. డార్లింగ్, మళ్ళీ మనకు కోపాలు ఉంటాయి కదా, కొట్టేసుకుని చచ్చిపోతావే ఏంటి? 10 నుంచి 0 దాకా లెక్క పెట్టుకుంటే అన్ని పోతాయి. 10 8 7 6 5 వసే పెతాయి తుఫాన్ తీరం దాటినంత ప్రశాంతంగా ఒసేయ్, ఉంది. నాకు తెలీదురా. నన్నే రా అంటావా నువ్వు? నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. హాయ్ అన్న గారు. జీవితం చాలా అందువైనది, అరుదైనది, అద్భుతమైనది. ఏదైనా మనకు నచ్చినట్టే ముందెళ్ళాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, స్ట్రైట్ గా వెళ్ళిపోవాలంతే. అప్పుడే జీవితానికి ఒక న్యాయం ఉంటది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. నా పేరు బబ్లు, బబ్లీ జస్ట్ స్వీట్. అది అన్నట్టు అనుగారు, మీ ఆయన ఎప్పుడు నాకు చెప్తుంటారు ఏదో ప్రాబ్లం లో ఉన్నారు చాలా సార్లు, ఒకసారి దాన్ని సాల్వ్ చేయాలి, ఎప్పుడు కాంప్రమైజ్ కాదు, ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి చెప్తాను. మా ఆయన ప్రాబ్లం లో ఉన్నాడు. పర్లేదు, నేను చూసుకుంటాను కదా. సాటి మగవాడిగా మాత్రం ఆయనకి హెల్ప్ చేయలేనా నేను? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. హాయ్ భరద్వాజ్ గారు. హాయ్ హాయ్. నమస్తే అండి. నమస్తే. పర్లేదు. అదే మీ గురించి తెలిసింది, చాలా బాధ అనిపిస్తుందండి నిజంగా. అలా ఎలా కాంప్రమైజ్ అయిపోతారండి? ఎప్పుడు దూరం నుంచి చూసి కమిట్ అయిపోకూడదండి, కొద్దిగా దగ్గరికి వెళ్ళాలి మీరు. ఇప్పుడు చూడండి, జీవితాంతం బాధపడుతూ ఉంటారు మీరు, జీవితాంతం కుమిలిపోతున్నారు. ఎలాగ చెప్పండి? ఏం చెయ్యలేమండి ఇంకా. ఒకసారి కమిట్ అయిపోయామా, తప్పులో కాలేస్తే పప్పులో కాలేసినట్టే. నేను ఉన్నాను కదా, ఎప్పుడన్నా బాధ వస్తే నాతో చెప్పుకోండి. ఉంటాను సార్. అందుకే ఏదైనా దగ్గర నుంచి చూడాలి. తీసుకోండి, నువ్వు చెప్తాను. అబ్బా, ఏం లేదండి, ఆయన టీవీ కొన్నారంట, కాస్త దగ్గర నుంచి చూసుకోనొచ్చు కదా, దూరం నుంచి చూసుకుంటే ఎలాగా? మా దొంగ సార్, మీరు డల్ గా ఉంటున్నారు, చాలా సార్లు నేను హ్యాపీగా ఉన్నా. ఇక్కడికి వచ్చి, సార్ మీ బాధ నాకు తెలుసు, సాటి మగవాడిగా నేను. నా దగ్గర ఫోన్ లేదు. మేడం, మీరు ఎప్పుడు కాంప్రమైజ్ కాదు నాకు తెలుసు. మీ దగ్గరికి రాను, వస్తే మీ చుట్టూరా బాడీ గార్డ్స్ ఉంటారు, ఆ విషయం నాకు తెలుసు. నేను ఎక్కువగా మాట్లాడితే ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకే నేను ఈ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడికే తగ్గిపోతానండి. వస్తాను. ఏదైనా సరే, జీవితం చాలా అందమైంది, అద్భుతమైనది, అరుదైంది, కానీ చిన్నది. బబ్లు దేనికి కాంప్రమైజ్ కాడు. బబ్లు చేసి చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నది రాదా. జీవితం చాలా అందమైంది, కాంప్రమైజ్ కావద్దు బబ్లు. చాలా అందమైంది, చాలా అందమైంది. అయ్య బాబు, ఏంటి ఎంత ఉందేంటి? మీ పొట్ట డ్రమ్ బొడ్డు వచ్చిందేమో అనుకున్నాను. ఏం చూస్తున్నావు? నాకు నచ్చలేదండి. ఏంటి ముగ్గా? ముగ్గు కాదండి, మీ అమ్మాయి. మా అమ్మాయి నచ్చలేదా? నచ్చలేదు. ఎవట్రా నువ్వు మా అమ్మాయి నచ్చలేదు అంటావు? పక్కింటి కుర్రాడిని. నేను నిన్ను అడిగాను మా అమ్మాయి నచ్చిందని. నాకు నచ్చలేదు. నేను నిన్ను అడిగాను మా అమ్మాయి నచ్చిందని. నీ విగ్గు నచ్చలేదు. అయినా మా అమ్మాయి నీకు ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు సార్, పక్కింటి కుర్రాడుగా నేను చెప్పుకోవచ్చు, తప్పులేదు. నువ్వు అన్నిసార్లు కుర్రాడు అనుకో, మాకే డౌట్ గా ఉంది. ఐఎమ్ యూత్. ఏంట్రా?
యూత్ ఫోన్ చేయమంటావా? మ్యారేజ్ బ్యూరోకా? కాదు మీ ఇంటికి. ఎందుకు అక్కర్లేదులే. తెలిసిందని తొక్క తీసేద్దావిడా. రోజు ఆపల్లోనే ఉంటారు వాళ్ళు. ఏంటి తొక్క తీసేవాళ్ళరా? సరే మా అమ్మాయి నీకు ఎందుకు నచ్చలేదు? మీ అమ్మాయి నాకు నచ్చలేదు. అసలు నువ్వు ఎవరు చెప్పడానికి? పక్కింటి కుర్రోడిని. పక్కింటి కుర్రాడు పక్కన పెట్టు. నువ్వు అసలు నువ్వు ఎవడరా? పక్కింటి కుర్రోడుగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనోభావాలు ఉంటాయి, తెలియజేసుకోకూడదా నేను? మీ అమ్మాయి నాకు నచ్చలేదు. లోపల బా. ఎవడరా నచ్చలేదని చెప్పడానికి? ఎవడ్రా అంటావా? నువ్వు ఎవడు? మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద స్పీచ్ లో నా గురించి మాట్లాడారు తెలుసా? ఏమని? నేను మొత్తం చూసాను, ఎక్కడ వినలేదే. మొన్న సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నా గురించి చెప్పారు. నేను ఎక్కడ వినలేదురా. లాస్ట్ లో స్పీచ్ ఆఖరిని ఎవరి పేర్లన్నా మర్చిపోతే క్షమించండి అన్నారు. అయితే అది బబ్లు పేరే. మర్చిపోయింది నా పేరు. ఒకవేళ నాదై ఉండొచ్చు కదా. నీ ముఖానికి ఎంట్రీ పాస్ అయ్యారు, మళ్ళీ నీ ముఖం గురించి చెప్పడం కూడా. నువ్వు ముగ్గేసుకో. చెప్పు. అసలు నువ్వు ఎవరు చెప్పడానికి? పక్కింటి కుర్రాడు. పక్కింటి కుర్రోడు బబ్లు నీట్ గా ఉన్నాడు, ముగ్గేసాడు, ముగ్గులో పడేద్దాం, టమాటో పండులో ఎర్రగా ఉన్నాడని ప్లాన్ వేస్తున్నారు మీరు. బబ్లు అంత ఈజీగా పడ్డావు. ఏ పండు అన్నావు? బబ్లు టమాటో పండు. మీ అమ్మాయి నాకు నచ్చలేదు. నీకు అశోక్ ఏమున్నాయని మడతేస్తున్నావు నువ్వు? రారా కావిడి బద్ద ముందుకు రా. కావిడి వద్ద. పక్క జరగా. ఏమైంది? ఏం లేదండి. నీ దగ్గర ఏమి లేదని తెలుసు. స్టార్టింగ్ లోనే సపోర్ట్ అంత లేవు, మళ్ళీ సపోర్ట్ ఒకడు. ఏమైంది? మా అమ్మాయి ముగ్గేస్తుంది. అది ఏదో ముగ్గు ఇడి గురించి చేసి ముగ్గులో దించడానికి ఇడి ఫీల్ అయిపోతున్నాడు. సరిపోయిర్రా, అదే ముగ్గేస్తుంది, నువ్వేం పెగ్గేస్తావు, కరెక్ట్గా సరిపోయారు మంచి. ఎవరు నువ్వు? సపోర్టర్ లాగా ఉండు. అంకుల్ ఇలా రండి అంకుల్. నాకు నచ్చలేదని చెప్తుంటూ ఊరికే వెనకాతల ఎంటపడి నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఎందుకు నచ్చలేదు ఏయ్, నీకు? లోపలికి వెళ్ళు. ఎందుకు నచ్చలేదు నీకు? నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. మా అమ్మాయా? కాది ముక్కు. ఏయ్, నువ్వు లోపల పో చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. దీనికి ఏదో మంచి సంబంధం చూసి చేసేసాను. హలో ఓకే వచ్చేసింది. అయ్యో అల్లుడు గారు రండి. ముగ్గులో పట్టం కాదు, ముద్దు పెళ్ళికొడికినా. మా అమ్మాయి నచ్చిందా? నాకు చాలా నచ్చింది మామగారు, నా కోసమే పుట్టినట్టుంది. వెళ్ళి కాఫీ తీసుకుని చెప్తాను వెళ్ళి. కాఫీ వచ్చింది. చాలా బాగుంది. మరి ఇందాక నచ్చలేదన్నా? నీ కాఫీ బాగుందని చెప్తున్నాను. మీ అమ్మాయి నచ్చలా. మరి మా అమ్మాయి ఇచ్చిన కాఫీ తాగావు. మీ అమ్మాయి నాకు నచ్చలేదు. మరి కాఫీ ఎలా నచ్చింది? కాఫీ నచ్చలేదని చెప్తే పాలు ఇచ్చిన బర్రిని అవమానించినట్టు, ఆ బర్రికి తౌడేసిన రైతును అవమానించినట్టు, బర్రి చుట్టూరు ఆడుకుంటున్న రైతు పిల్లల్ని అవమానించినట్టు, టోటల్ గా పల్లెని అవమానించినట్టు, పల్లె తల్లిని అవమానించినట్టు. బర్రి తల్లికి నమస్కారం. ఈ బర్రి నాకు నచ్చలా. ఎక్కడో ఊర్లో అవమానిస్తే ఎదిరిపోతుంది, కానీ నేను ఎదుర్కొన్నా నువ్వు అన్న అవమానిస్తావురా? నీకు సిగ్గు లజ్జ లేదు కదా? అది కాదు మామగారు, ఏంటండి ఆయన అలా అంటే నచ్చలేదని? నచ్చలేదంటే నీ గురించి కాదండి, నేను నచ్చలేదంటే ఆయనకి. పెళ్లి కొడుకు నువ్వేనా? అవునండి. నీకు నచ్చిందా? నచ్చింది. నాకు నచ్చలా. నీకెందుకు నచ్చలేదు? నాకు నచ్చింది. కట్నం ఎంత తీసుకుంటున్నావు? 50 లక్షలు. నాకు ₹1,00,000 ఇచ్చినా నేను చేసుకోండి. నాకు నచ్చలేదు. అల్లుడు గారు మాటలు అసలు పట్టించుకోకండి, అమ్మాయి చాలా మంచిది. కానీ ఆయన పెళ్లి చేసుకోమని అంటున్నాడండి, వద్దని చెప్పట్లేదు కదా. అదే. ఎంత మంచి కుర్రాడు ఎక్కడ దొరుకుతాడు? బబ్లు బ్రిలియంట్ పీస్, హైబ్రిడ్ పిల్లగాడు. అల్లుడు గారు గురుగారు. ఏమి లేదు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు? పక్కింటి కుర్రాడికి నచ్చినప్పుడు ఇక్కడ ఏదో తిరగాల్సి ఉంది, నేను కూడా చేసుకోను. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదని చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను ఎవడు అడిగాడు? రే అరే ఇక్కడ ఎవరికో హరాస్మెంట్ అన్నారు. నేనే సార్ మీకు ఫోన్ చేసి ఇప్పుడు రమ్మని చెప్పింది. నేను నిన్ను హరాస్మెంట్ చేస్తున్నానా? నీ కూతురు నాకు నచ్చలేదు. అవును కరెక్టే, నచ్చలేదు. నేను నిన్ను అడిగాను. మీరన్నా అడగండి సార్, మా అమ్మాయి ఎందుకు నచ్చలేదు అడిగి. నీకు అమ్మాయి నచ్చిందా? నాకు నచ్చలేదు సార్. నీకు నచ్చిందా? ఈ డ్రెస్ వేసుకోవడం నచ్చలేదు. ఏమ్మా వీడు నీకు నచ్చాడా? నచ్చలా. వీళ్ళిద్దరికి నచ్చినప్పుడు నీకేట్రా మధ్యలో అదే ఎందుకు నచ్చలేదు అని అడుగుతున్నాను సార్. నాకు నచ్చలేదు. నచ్చిందని చెప్తే ఏదో చెప్పాలి, నచ్చలేదు అంతే. సారీ సార్, నేను ఏదో ఒకటి చేసుకుంటున్నాను సార్. మీరు ఇంకోసారి అరెస్ట్ చేయండి సార్, ఓకేనా? ఓ వస్తా. నాకు నచ్చలేదు.
వీళ్ళందరూ ఏదో లోపం ఉందన్నారంటే ఇది నాకు కూడా నచ్చట్లేదు. నువ్వు నచ్చట్లేదు, ఈ ఇల్లు నచ్చట్లేదు, నా ఆస్తి నచ్చట్లేదు, నాకేమో నచ్చట్లేదు. నేను ఏదైనా హిమాలయాలకు వెళ్ళిపోతాను బాబు. నన్ను పిలవరా? నువ్వు నాకు నచ్చలేదా? అను మన ఇద్దరం ఒకేలాగా ఉంటాం కదా, నేను నచ్చలేదా? నీకేంటి? హే డార్లింగ్, అను ఏం చెప్తారు కానీ నేను చెప్తాను విను. నువ్వు నాకు నచ్చావురా. మరి ఇందాకటి వరకు నచ్చలేదు నచ్చలేదు అన్నారుగా. ఏ మగోడి దగ్గరకైనా వెళ్ళి నీ కూతురు నచ్చింది అని చెప్తే రూపాయి కట్నం ఇవ్వడం. అందులో మీ నాన్న మరీ పిసనారోడు, అందుకే అలా వేసాను. వర్కౌట్ అయింది. నువ్వు నచ్చావు, మీ ఇల్లు నచ్చింది, నీ ఆస్తి నచ్చింది, మొత్తం నచ్చింది. అవునా? ఏయ్, నువ్వు నాకు నచ్చావురా. నా చేతిలో సచ్చావురా. మీరు హిమాలయాలకు వెళ్ళలేదా? లేదు, ఈ పాటికి అక్కడ గట్టగట్టేసి ఉంటారు అనుకున్నాను. నా కూతురు పెళ్లి చేసుకోవడానికి అదే అది నాకు నచ్చా. మరి ఇందాక నువ్వేంటే నీకు నచ్చాడు? వెళ్ళిద్దరు చేసుకోండి అయితే. థ్యాంక్ యూ నాన్న. నేను హిమాలయాలకు పోతాను అయితే. బబ్లీ స్వీట్ హైబ్రిడ్ పిల్లగాడి.